Hi everyone, this is Madhavi, day 14 video. Okay, so ఇది ఒక బుక్లో ఉందండి, ద 5 laws ఆఫ్ గోల్డ్ అని. సో థింక్ అండ్ గ్రో రిచ్ అని ఒక నెపోలియన్ హిల్ గారిది ఒక బుక్ ఉంది. సో ఆ బుక్ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. అండ్ ప్రపంచంలో అత్యంత ధనవంతులు అని ఎవరిని అంటారో, సో ఓల్డెన్ టైమ్స్లో అనమాట. సో జ్యూస్ని ప్రపంచంలో అత్యంత ధనవంతులు అని అనేవాళ్ళు. సో వాళ్ళు ఏం ఫాలో అయ్యారు అనేది దీంట్లో అని చెప్తారనమాట. ఇవి ద 5 ways ఆఫ్ గోల్డ్ అని, 5 golden రూల్స్ అని ఇలా ఉంటాయి. సో అందులో ఫస్ట్ది సేవ్ రెగ్యులర్లీ. మనం ఎప్పుడు మన దగ్గర మనీ ఉన్నప్పుడు సేవ్ చేయడం కాదు, కంటిన్యూస్గా సేవ్ చేయాలి. అంటే ఎవ్రీ మంత్ యూ నీడ్ టు సేవ్ అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఫర్ ఫ్యూచర్ వెల్త్. దీంట్లో ఒక చిన్న కథ చెప్తారండి. సో ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే మీ పర్ మంత్ మనం కష్టపడితే ఒక శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీలో 10%, శాలరీ మొత్తం ఒక ట్రీ అనుకుంటే దాంట్లో 10% ఉంటుంది కదా, ఆ 10% అనేది ఆ ట్రీ నుంచి వచ్చిన ఒక సీడ్ లాంటిది. సో ఆ 10% మనం అలానే ఒక బీరువాలో పెట్టామనుకోండి, ఏమవుతుంది, అదేమి మల్టిప్లై అవ్వదు కదా. సో ఆ సీడ్ని ఎప్పుడైతే నువ్వు భూమిలో నాటావో, సో వన్స్ ఒక విత్తనం అనేదాన్ని భూమిలో మనం నాటినప్పుడు కొన్ని సంవత్సరాలకు అది మళ్ళీ అగైన్ ఒక ట్రీగా మారుతుంది. సో అలానే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి. సేవ్ చేయడం వేరు, ఇన్వెస్ట్ చేయడం వేరు. ఎస్టర్డే మనం ఆ టాపిక్ చూసాం. సేమ్ దీంట్లో 10% కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాలి. అంటే మీకు వచ్చిన శాలరీ మొత్తం ఒక ట్రీ అనుకుంటే అందులో 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ అనేది సీడ్. సో ఎవ్రీ మంత్ నువ్వు ఒక సీడ్ని భూమిలో నాటినప్పుడు తర్వాత అది మళ్ళీ ఒక ట్రీ అవుతుంది, మళ్ళీ అది అలా మళ్ళీ సీడ్ని జనరేట్ చేస్తుంది. అలా వెల్త్ ఎలా క్రియేట్ అవుతుందంటే, నువ్వు ప్రతిసారి ఆ విత్తనాన్ని చేతిలో పెట్టుకోనో లేకపోతే సేఫ్గా ఉండే ఇన్వెస్ట్మెంట్లో పెడితేనే కాదు, కొంత రిస్క్ తీసుకున్న భూమిలో పెట్టినప్పుడే అది ఫలభరితంగా మారుతుంది. సో దట్ ఈస్ సో ఆ కథ చాలా బాగుంటుంది. సో అండ్ ఇన్వెస్ట్ వైజ్లీ. అంటే ఫూలిష్గా ఎవరో చెప్పారని సో అలా తీసుకోకూడదు. సో వైజ్గా ఇన్వెస్ట్ చేయాలి. మేక్ యువర్ సేవింగ్స్ వర్క్ ఫర్ యూ త్రూ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్గా చేయాలి. చాలా సందర్భాల్లో మనం ఎదుటి వాళ్ళు చెప్పారని అలా చేసేస్తాం. బట్ ఇక్కడ అదే చెప్తాడనమాట, ఇన్వెస్ట్ వైజ్లీ, సీక్ ఎక్స్పర్ట్ అడ్వైజ్. మనం ఏం చేస్తామంటే మన ఓన్ నాలెడ్జ్ని ఎప్పుడు అప్లై చేయాలనుకుంటాం, బట్ అది మనం చేసే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్. ఎలా అంటారా, మీరు ఒక రిచ్ పర్సన్ ఉన్నారనుకోండి, అతని కింద ఒక సీఏ ఉంటాడు, లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ చెప్తే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. మేజర్ డెసిషన్స్ కంపెనీ సీఈఓ వాళ్ళు తీసుకున్నా కూడా మొత్తం కూడా ఫైనాన్స్ ఒక టీం ఉంటుంది. మొత్తం ఎక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఒక విషయంలో ఎవరైతే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నారో, సో అతని తీసుకునే నిర్ణయాలకి, కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిన మనం తీసుకునే నిర్ణయాలకి చాలా తేడా ఉంటుంది. సో ఫైనాన్షియల్ అడ్వైజర్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్లానర్ అవ్వచ్చు, ఒకళ్ళు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను 22లో చేసిన ఒక మంచి విషయం అదేం చెప్పొచ్చు. ఆఫ్టర్ కరోనా, సో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా మన ఫైనాన్స్ కంటెంట్ వచ్చేటప్పుడు, సో నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసి, సో అప్పుడు నేను నా ఫైనాన్షియల్ అడ్వైజర్ని పెట్టుకున్నాను అనమాట. సో అతనికి నేను ఇచ్చేది సంవత్సరం మొత్తానికి 5,000 రూపీసే. బట్ దీనిలో అతను నాకు ఎవ్రీ మంత్, లేదంటే చిన్న చిన్న స్టార్టప్స్ని తీసుకొస్తారు. మన దగ్గర డబ్బులు ఉండాలే కానీ ఇన్వెస్ట్ చేయడానికి బోల్డ్ అని మార్గాలు ఉన్నాయి. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ రిస్క్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళకే రివార్డ్ వస్తుంది. సో యూ మస్ట్ టేక్ కేర్ రిస్క్ ఆల్సో. అండ్ మనకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే ఏం జరుగుతుందంటే, మనం సేఫ్ అండ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనమాట. అంటే మన రిస్క్ ఎంతవరకు బేర్ చేయగలం అనే దాన్ని తెలుసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఎప్పుడూ కూడా ఒక
ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవడం అనేది కంపల్సరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వితిన్ 1 మంత్లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి అంటే 2008 నుంచి 2020 వరకు చూసుకుంటే 22 వరకు చూసుకుంటే నా సేవింగ్స్ ఏమీ లేవు. అంటే మనకు వచ్చే శాలరీ మన లివింగ్కి సరిపోతుంది. మహా అయితే ఒక చిన్న ల్యాండ్ కొన్నాం అంతే. సో అంతకు మించి నేను పెద్దగా అసలు గోల్డ్ కానీ ఏవి కొన్నదేం లేదు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే కొంత రిస్క్ తీసుకొని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని పెట్టుకున్నానో 22 నుంచి 22, 23, 24 ఈ 3 ఇయర్స్లో నేను 10 lakhs ప్లస్ సేవింగ్స్ చేశాను త్రూ మ్యూచువల్ ఫండ్స్ అండ్ కొన్ని స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేశాను. సో అంటే ఏంటి, ఒకసారి మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడం అలవాటైతే అన్నోయింగ్లీ మీరు కాన్షియస్గా ఉంటారు, ఫైనాన్షియల్ కాన్షియస్నెస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడైనా సరే అది ఫైనాన్స్ కంపల్సరీ నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇన్ కేస్ మనం నేర్చుకోవటం అందరికీ ఇష్టం ఉండదు, రాదు, కాబట్టి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని పెట్టుకోండి. సో ఇది మనం చేసే చాలా మంచి ఇష్యూ అవుతుంది. మామూలుగా ఒక 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఒక 10 లక్షలు దాచిపెట్టడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో ఇన్వెస్ట్మెంట్ చేయడం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కూడా. బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. ఓకే, అండ్ తర్వాత అండర్స్టాండ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, స్టాక్స్లో అయినా మ్యూచువల్ ఫండ్స్లో అయినా దేంట్లో అయినా, నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎంతవరకు దాన్ని నమ్మొచ్చు. ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ థింగ్స్ యూ అండర్స్టాండ్ అండ్ ట్రస్ట్. బ్లైండ్గా వాళ్ళు చెప్పారని ఎక్కడా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దాంట్లో ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ ల్యాండ్ గురించి మీరు కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి. దాంట్లో మీకు అది ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి, దానివల్ల రిస్క్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా అన్నీ ఒక ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా మీకు తెలిస్తే మాత్రమే చేయాలి. అండ్ ఇప్పుడంతా కూడా ఏంటంటే పెన్నీ స్టాక్స్ కొంటూ ఉంటారు. సో ఒకసారి 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే అది 10 లక్షలు అయిపోతుంది, 1 కోటి అయిపోతుంది. ఇదంతా బుల్షిట్. అలా ఏం జరగదు. కన్సిస్టెంట్గా ప్రతి నెల మీరు 10% అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఒక 20 ఇయర్స్కి అది మీకు కాంపౌండింగ్ ఎఫెక్ట్తో మంచి ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది. అంతే తప్పితే క్విక్ రిచ్ స్కీమ్స్ అంటారు కదా, సో త్వరగా రిచ్ అయిపోవటం అలాంటివి ఏం జరగవు. ఓకే, అవి ఏ కేసులో జరుగుతాయంటే యు ఆర్ ఫుల్లీ జీనియస్, మీకు ఒక థాట్ వచ్చింది, అది ఇంప్లిమెంట్ చేసిన వెంటనే మీకు చాలా పెద్ద ఇది ఇన్కమ్ జనరేట్ అయిందంటే అవి నార్మల్ లైఫ్లో, మన లైఫ్లో అంత ఈజీగా జరిగేవి కాదు. సో మీరు మన ఫైనాన్స్ని అర్థం చేసుకోవాలి. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే మీరు ఒక 10 రూపాయలని ఇన్వెస్ట్ చేస్తే దానికి కొంత టైం పడుతుంది. మనకు వచ్చే పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి కొంత టైం పడుతుంది. సో ప్రజెంట్ అయితే మ్యూచువల్ ఫండ్స్ కొంత రిస్క్ ఉన్నప్పటికీ నేనైతే ఆ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం చేస్తున్నాను, చిన్న చిన్న స్టార్టప్స్లో చేస్తున్నాను. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దాని గురించి నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే దానికి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్టాక్స్లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, ఫస్ట్ మనం 1 రూపీ స్టాక్స్ ఏమున్నాయి, అవి ఎంత పెరుగుతున్నాయి, ఇలా చాలా బ్లండర్స్ చేశాను నేను. సో అది నేర్చుకోవడానికి ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఫైనాన్స్ నేర్చుకోవాలంటే ఫైనాన్స్ మీరు ఒక్కసారి నేర్చుకుని వదిలేస్తే కుదరదు. ఎవ్రీడే యూ నీడ్ టు లెర్న్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అక్కడ వస్తుంది. మనం పుస్తకాల్లో మన అకాడమిక్స్ చదివినట్టు ఒకసారి చదివి మనం కొంత నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకున్న తర్వాత అది ఎప్పుడు అప్లై చేద్దామంటే కుదరదు. ఇక్కడ ఫైనాన్స్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎవ్రీడే లెర్నింగ్ అనేది నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు మేక్ దట్ హ్యాబిట్. ఓకే, అండ్ అవాయిడ్ రిస్కీ స్కీమ్స్. ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్కువ మంది లాస్లోకి వెళ్ళిపోతుంది. అంటే చాలామంది కష్టార్జితాన్ని ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోతున్నారు. సో
అది ఒక రిస్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవాళ 10,000 పెడితే రేపటికి అవి 20,000 అయితే 30,000 అవుతాయని ఇలా చెప్తారు కదా. ఇవన్నీ కూడా పూర్తిగా మిమ్మల్ని ఒక ట్రాప్లో వేయడానికి. సో మనం రియల్గా ఆలోచించాలి. సో డోంట్ చేజ్ అన్రియలిస్టిక్ రిటర్న్స్ ఆర్ ఫాల్ ఫర్ స్కీమ్స్. ఎలా పడితే అలా మనం క్విక్గా రిచ్ అయిపోవటం అలాంటివి ఏమీ జరగవు. ఓకే, సో క్విక్గా రిచ్ అయిపోవడం అలాంటివి ఏమీ జరగవు. సో వీ హ్యావ్ టు పుట్ ఇట్ దట్ ఇన్ అవర్ బ్రెయిన్. సేవ్ రెగ్యులర్లీ, ఇన్వెస్ట్ వైజ్లీ, seek expert advice, understanding your investments, avoid risky schemes. So these 5 principles you need to follow when you are doing any investment. అది కంటిన్యూస్గా చేయాలి. ఒకసారి నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేస్తాను, లేదా నేను చేయనంటే కుదరదు. కంటిన్యూస్లీ యూ నీడ్ టు సేవ్ ఆర్ ఇన్వెస్ట్ అండ్ వైజ్గా చేయాలి, బ్లండర్గా చేయకూడదు. అండ్ ఒక ఎక్స్పర్ట్ ఉండాలి ఎప్పుడు మీకు. అండ్ తర్వాత దేంట్లో ఇన్వెస్ట్ విత్ ఎక్స్పర్ట్ మీరు చేస్తున్నా కూడా మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనేది మీకు ఐడియా ఉండాలి. అండ్ రిస్క్ని అవాయిడ్ చేయాలి. టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఐ థింక్ ద 5 laws ఆఫ్ గోల్డ్ అంటే మనం ఇన్ ఫ్యూచర్ వెల్దీ అవ్వాలంటే యూ నీడ్ టు ఫాలో దీస్ థింగ్స్. ఐ హోప్ ద వీడియో నచ్చుండొచ్చు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.